శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు భారీగా కంచెని పట్టుకున్నారు. ఒడిశా రాయగడలో కొనుగోలు చేసిన కంచాయిని చెన్నై తరలించే క్రమంలో పలాస రైల్వే స్టేషన్ రోడ్డులో కాశీబుక్క సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద దాదాపు 19 ప్యాకెట్ల గంజాయితో పాటు 2 బైక్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకట అప్పారావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు కాశీబుగ్గ సిఐ గారు రాబడిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద 40 కేజీల 26 గ్రాములని 3 బ్యాగుల్లో ఉన్న గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది సంవత్సరంలో. అయితే వారి స్వాధీనంలో మరి 2 మోటార్ సైకిల్స్, 2 మొబైల్స్ కూడా వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. వీరు అందరూ కూడా ఒరిస్సా రాయగడ అండ్ గజపతి డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులే. సో బహుళ ఆఫ్ మోహన ఒరిస్సా సంబంధించిన వ్యక్తి, జిల్లు సుందరమైన క్లోజ్నెస్ ఉంది. ఈ జిల్లు సుందరాకి సుందర్ దుంగ నాయన్కి ఏంటంటే గంజాయి కావాలని చెప్తే నరేంద్ర నిమ్మ అండ్ రితు రైట్ అనేవారు మోటార్ సైకిల్ మీద జిల్లు సుందర్తో కలిసి పలాస రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తుండగా